రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కీలక తీర్మానాన్ని ఎంపీ లక్ష్మణ్ ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టారు. 6 గ్యారంటీలు 66 హామీల అమల్లో కాంగ్రెస్ విఫలమైందని లక్ష్మణ్ ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి, నాణ్యత లోపాలపై సమగ్ర దర్యాప్తు చేయాలని, అప్పులు, ఆర్థిక సంక్షోభంపై శ్వేతపత్రం విడుదల చేయాలని తీర్మానంలో పేర్కొన్నారు. అలాగే రాష్ట్రంలో ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేయాలని, అన్ని రకాల ధాన్యానికి 500 బోనస్ ఇవ్వాలన్నారు. మొన్నటి వరకు సరిగ్గా ధాన్యం కొనుగోళ్లు జరగక రైతులు ఇబ్బందులు పడ్డారని అన్నారు. ధాన్యం కొనుగోళ్లలో అవినీతి ఆరోపణలపై విచారణ చేయాలని తీర్మానించారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇక హైదరాబాద్ అభివృద్ధి మెస్సీ, మారడోనాలో వస్తే రాదు, ప్రభుత్వానికి విజన్ ఉండాలన్నారు. ఫోర్త్ సిటీ, ఫ్యూచర్ సిటీ పేరుతో కాంగ్రెస్ నేతలు భూములు ఆక్రమించుకున్నారని, వాటి విలువ పెంచుకునేందుకు ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగినట్లు అనుమానాలు వ్యక్తం చేశారు. ఇక హైడ్రా పైన విమర్శలు గుప్పించారు బీజేపీ నేతలు. బలవంతుడిపై మౌనం, బలహీనుడిపై ప్రతాపం చూపించడమే ప్రభుత్వ విధానంగా హైడ్రా పనిచేస్తోందన్నారు. లగచర్ల నిర్వాసితుల నిర్బంధం కాంగ్రెస్ భూదాహానికి నిదర్శనమని మరో ఆరోపణ చేశారు. ఎన్నికల ముందు 6 గ్యారంటీలు, 66 హామీలు, డిక్లరేషన్ల పేరుతో బాహుబలి రేంజ్లో బిల్డప్ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా రంగు వెలిసిపోయి బ్లాక్ అండ్ వైట్ గా మారిందని సెటైర్లు వేశారు. తెలంగాణలోనూ డబుల్ సర్కారుతో అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.